అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కోడలొచ్చిన తర్వాత అత్తామామలు ఆమెతో ఎలా వ్యవహరించాలి? ఈ విషయం మాకు తెలుసులే నువ్వు చెప్పేదేంటి అని మీరనుకోవచ్చు. కానీ చాలామంది అన్నీ తెలిసి కూడా ఓ 4 విషయాలు పాటించటంలో నిర్లక్ష్యం వహిస్తారు. దాంతో ఆ ఇంట్లో తగాదాలు మొదలవుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఈ తగాదాలు మొదట్లో వచ్చాయనుకోండి, జీవితాంతం గూడా వీటితోని లాక్కొని పీక్కొని చచ్చే చావవుతుంది. కాబట్టి ముఖ్యంగా అత్తామామ కోడలితో ఎలా ప్రవర్తించాలి అనే దానిపై మన పెద్దలు ఓ 4 విషయాలను సూచించారు. ఈ 4 విషయాల వల్ల కుటుంబంలో తగాదాలు, గొడవలు రాకుండా ఆ వృద్ధాప్యంని ఆ పెద్దలు కాపాడుకుంటూ ఆ వృద్ధాప్య జీవితాన్ని ప్రశాంతంగా గడపటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 4 విషయాలేంటో మనం తెలుసుకుందాం. ఒక ఊర్లో రామయ్య అనే ఒక బట్టల వ్యాపారి ఉన్నారు. ఆయనకి ఒకానొక కొడుకు. చిన్నప్పటి నుంచి కూడా రామయ్య ఆ దుకాణాన్ని నడపడంలో కొడుకుకు కూడా మెళకువలు నేర్పిస్తూ పెద్దవాడిని చేశారు. రామయ్య అంటే ఆ ఊర్లో చాలా గౌరవం, మర్యాద. రామయ్య కొడుకు కూడా తండ్రికి తగ్గ కొడుకులానే పెరిగాడు. అయితే రామయ్య ఇంట్లో సమస్య ఏంటంటే రామయ్య భార్య కాస్త గడుసు, మాట జారేస్తూ ఉంటారు. అయినా సరే ఊర్లో వాళ్ళందరూ రామయ్య అతని కొడుకుని బట్టి ఆమెకు కూడా విలువను ఇచ్చేవారు. ఊరికి పెద్ద మనిషి ఇక టోటల్‌గా చెప్పాలంటే. అయితే రామయ్య దగ్గర నేర్చుకుంటూ వ్యాపార మెళకువలయి నేర్చుకొని వ్యాపారంలో తండ్రికి తగ్గ కొడుకుగా రామయ్య కొడుకు మంచి పేరు కూడా సంపాదించాడు. ఇక ఆ పెద్దవాడవ్వడం, పెళ్ళిడు రావటం, కొడుక్కి పెళ్లి చేయాలని రామయ్యకి అనిపించింది. అయితే కొడుకు పెళ్లి చేసి కోడలుతో హ్యాపీగా ఉంటే, ఆ భార్యాభర్తలు హ్యాపీగా ఉంటే చూడాలి అన్న కోరిక రామయ్యకి కలిగింది. కాబట్టి భార్య సలహా తీసుకోవాలి కాబట్టి భార్యకు కూడా చెప్పాడు. ఒక మంచి సంబంధం భార్యనే చూసింది. ఇక ఆ అమ్మాయిని చూడ్డానికి కొడుకు, భార్యతో కలిపి రామయ్య ఎళ్ళాడు. అమ్మాయి చాలా అందంగా ఉంది. అందరూ ఓకే చెప్పేశారు. పెళ్లి తేదీ కూడా ఖరారు చేసేశారు. సో, రామయ్య కొడుకు కూడా పెళ్ళికి సిద్ధమైపోతున్నాడు. కానీ రామయ్యలో ఒకటే ఆందోళన. భార్య గురించి. సో, ఓ రోజు భార్యని తన దగ్గర కూర్చోపెట్టుకొని కొన్ని విషయాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. కోడలు ఇంటికి వస్తుంది. నీకసలే కోపం, చిరాకు ఎక్కువ. మన ఇంటికి వచ్చే కోడలు నువ్వు చెప్పేదంతా భరించదు. మాట చాలా భద్రంగా మాట్లాడు. కోడలికి దగ్గర ఎలా బ్రతకాలో నేను నీకు చెప్తాను విను అంటూ భార్యతో ఇలా అన్నాడు. కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకో. ఆమెను ఆపదలో ఉన్నప్పుడు గానీ, ఏదైనా తెలియక సమస్యలు ఇరుక్కున్నప్పుడు గానీ, నీ సలహా చెప్పి నీ అనుభవంతో ఆమెని కాపాడడం నీ బాధ్యత. కోడల పట్ల చిరాగ్గా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్తమామల మధ్య ఏవైనా సమస్యలొస్తే అవి దీర్ఘకాలికంగా ఉంటాయి. కాబట్టి దయచేసి నా మాట వినవే అంటూ భార్యకి చెప్పి మార్చే ప్రయత్నం చేశాడు. కానీ భార్య మాత్రం నీ సలహాలు నాకు అవసరం లేదు. నీ దగ్గరే పెట్టుకో. నాకు అన్నీ తెలుసు. కోడల్ని ఎలా దారిలో పెట్టుకోవాలో నేను చూసుకుంటానులే. ఇక నీ పని నువ్వు చూసుకో అని భర్తకి చెప్పగానే చెప్పింది. ఇక భర్త కూడా ఇక వినేది కాదిదని తన పని తాను చూసుకుంటున్నాడు. కొన్ని రోజులు గడిచిపోయింది. రామయ్య కొడుకు వివాహం దగ్గర పడిపోయింది. పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు. కొడుకుని కోడలు ఇంటికి తీసుకొచ్చారు. కోడల్ని పిలిచి ఇలా చెప్పాడు. ఈ రోజు నుండి ఈ ఇంటి బాధ్యత నీదే తల్లి. ఈ ఇంటికి నువ్వు మహాలక్ష్మివి. ఈ ఇంటిని మంచిగా చూసుకోవటము లేదా నాశనం చేయటం అనేది నీ చేతుల్లోనే ఉంది అని కోడలికి చెప్పి బాధ్యతలు అప్పచెప్పి తన దుకాణానికి తను వెళ్ళిపోయాడు. రామయ్య ఇంటికి రాగానే కోడలు భోజనం వండి పెట్టింది. కోడలు పొరపాటున కూరలో కొంచెం ఉప్పు ఎక్కువ వేసేసింది. కోడలు ఆహారాన్ని తన భర్తకు, మామకు దగ్గరుండి వడ్డించింది. మామ ముందుగా అది తిన్నాడు. ఉప్పు ఎక్కువైపోయింది. కానీ అతడు ఏమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని తినేశాడు. ఆ తర్వాత రామయ్య కొడుకు ఆహారం కూరలో కలుపుకొని తినడం ప్రారంభించాడు. ఉప్పు ఎక్కువగా ఉంది. రామయ్య కొడుకుకి చాలా కోపం వచ్చేసింది. కొడుకుని చూసి రామయ్య పొరపాటు జరిగింది. దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. కామ్‌గా తినేసి లెగిసిపో అని సైగ చేశాడు. ఇక తండ్రి చెప్పిన దాని ప్రకారం కొడుకు ఏమీ మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేసేశాడు. అత్తగారొచ్చి భోజనం దగ్గర కూర్చుంది. కూర కలుపుకుంది. ఉప్పు ఎక్కువగా ఉంది. భర్త వైపు, కొడుకు వైపు చూసింది. వారేం మాట్లాడట్లేదు. మౌనంగా తినేస్తున్నారు. ఇక ఆళ్ళే తింటున్నారు. నేనేం చేసేదని ఆమె కూడా మౌనంగా తినేసింది. భోజనం చేసేశాక రామయ్య తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటగా వెళ్ళాడు. బయటకు వెళ్ళగానే రామయ్య కొడుకు, నాన్నా నువ్వేం అనలేదేంటి? కనీసం మమ్మల్ని కూడా ఏం అనలేదేంటి? ఎందుకలా చేశారు నాన్న? కూరలో ఉప్పు ఎక్కువైపోయింది కదా అని అడిగాడు. కొడుకు మాటలు విన్న తర్వాత రామయ్య, ఒకరిని అవమానించడం మంచిది కాదురా. వారు ఎంత దగ్గర వారైనప్పటికీ కూడా చాలా బాధపడతారు. అందుకే నా కోడల్ని నేనేమీ అనలేదు అన్నాడు రామయ్య. నాన్న నాకో విషయం అర్థం కాలేదు అని కొడుకు చెప్పాడు. అప్పుడు రామయ్య కొడుకుతో, నీకు 4 విషయాలు చెప్తాను నాన్న. ఈ 4 విషయాల్లో ఎవరైతే జాగ్రత్త తీసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడూ ఎలాంటి గొడవలు, తగాదాలు రావు. అని వృద్ధాప్యం కూడా వారి జీవితంలో ప్రశాంతంగా గడిచిపోతుంది
అని కొడుకు ఓ 4 విషయాలు చెప్పాడండి. అప్పుడు కొడుకు తండ్రి చెప్తున్న ఆ 4 విషయాలని చాలా శ్రద్ధగా ఆలకించాడు. మొదటి విషయం, తన భార్యను ఎవరి ముందు తిట్టకుండా ఉండటమే ఉత్తమ పురుషుడి లక్షణం. భార్య ఉద్దేశపూర్వకంగానో తెలియకో తప్పు చేసినప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యని క్షమించాలి. భార్య పొరపాటు చేసినా కూడా ఎవరి ముందు తిట్టకూడదు. కొంతమంది మగవాళ్ళు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు తిడతారు. భార్యను కొట్టడానికి కూడా వెనకాడరు. ఆ సమయంలో భార్య ఏమీ మాట్లాడదు. ఆ తర్వాత చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది కూడా. ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకనైపోతుంది. నిన్ను కూడా వాళ్ళు అలానే చూస్తారు. భార్య గురించి ఎప్పుడూ కూడా చెడుగా అస్సలు మాట్లాడకూడదు. సమాజం లేదా కుటుంబం ఆమెని వేధించకూడదు. ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించదు, పైగా ద్వేషిస్తుంది లేదా ఇంటి నుంచి పారిపోతుంది. దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య దుఃఖం మాత్రమే మిగులుతుంది. రెండో విషయం, భార్య ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు కాకుండా ఒంటరిగా గదిలోకి తీసుకువెళ్ళి మాట్లాడాలి. ఆమెతో మంచి పద్ధతిలో మాట్లాడాలి. ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతీదీ నీకు చెప్తుంది. తన భర్త మాట వింటుంది మరియు తన తప్పును అంగీకరిస్తుంది. అలాగే భర్తను కూడా ప్రేమిస్తుంది తనకంటా మిన్నగా. మూడో విషయం, భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబం. కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి. భార్య బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం, చనిపోయే వరకు ఆదుకోవటం భర్తగా నీ యొక్క విధి. భార్య జబ్బున పడినా లేదా ఏదైనా సమస్యతో బాధపడినా భర్త తన భార్యని తన తల్లి ఇంటికి పంపించకూడదు. తానే బాధ్యత వహించాలి. ఆదుకోవలసిన సమయంలో భర్త భార్యను దూషించి తన తల్లి ఇంటికి పంపిస్తే భార్య వారి భర్తను శాశ్వతంగా వదిలేస్తుంది. భార్య వదిలేసిన మొగుడికి దుఃఖం, సమాజంలో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. నాలుగవ విషయం, భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం, వస్త్రాలు ఇవ్వటం, అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవటం తన కర్తవ్యం. అలా అని దొంగతనాలు చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలు పెడితే వారిలో అత్యాశ పెరిగిపోతుంది. అటువంటి భర్తను భార్య డబ్బుల కోసం వేధిస్తుంది. డబ్బుల కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు. ఇలా చేసేవారి పిల్లలు చెడ్డవారిగానే పెరుగుతారు. ఆనందం, శాంతి అంటే ఏంటో తెలుసుకోరు. మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దాంతో పిల్లలను మరియు భార్యను పోషిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో, అలాగే మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు మరియు మంచి బుద్ధులు కూడా వాళ్ళకు వస్తాయి. కాబట్టి ఈ 4 విషయాలు భర్త ఒక్కడికే కాదు, అత్త మామగారికి కూడా వర్తిస్తాయి. ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ 4 విషయాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు, తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. అలాగే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే చేయకూడనివి 11 పనుల గురించి చెప్తా. మీకు ఇప్పటికీ 60 ఏళ్ళు దాటినా మీ వద్ద డబ్బు లేదు అంటే మీరు మరొకరిపై ఆధారపడి జీవిస్తున్నారు అని, లేదా బిడ్డలకు భారం అయ్యారు అనే కదా దాని అర్థం. ఈ రోజుల్లో 60 ఏళ్ళు దాటిన తరువాత కష్టపడలేరు. ఎందుకంటే మీ శరీరం సహకరించదు. వృద్ధాప్యంలో మీకు ఉపయోగపడే, అలాగే మీ గౌరవాన్ని పెంచే ఈ 11 విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి. మీకు 60 ఏళ్ల వయసు వచ్చిన తరువాత శరీరం బలహీన పడిపోతూ వస్తుంది. కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు. అలాగని చితికిన బట్టలు వేసుకొని అశుభ్రంగా ఉండకండి. బయటకు వెళ్ళేటప్పుడు కూడా మంచి దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి. లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవటం లేదు అని బయటవారు అనుకునే ప్రమాదం ఉంది. ఇలా అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోని వారు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. ఇప్పటికే మీరు మీ వృద్ధాప్యంలో మందులకని లేదా మీరు బ్రతకడానికిని కొంత డబ్బును దాచే ఉంటారు కదా. ఒకవేళ మీరు ఇప్పటి వరకు దాచుకోకలేదంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టేనండి. ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడం ఇప్పుడున్న కొంతమంది కొడుకు కూతుర్లకు భారం. ఒకవేళ మీరు డబ్బును పొదుపు చేయకపోతే మీ ఆస్తిని మీ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దయచేసి ఇవ్వకండి. అలా కాదని ఇస్తే మీకు మందులు కొనడానికి కూడా డబ్బులు లేక నడి రోడ్డుపైకి వచ్చేస్తారు. తిరిగి గొడవ పడేంత ఓపిక మీకు ఉండదు. కాబట్టి మీరు ఏమీ చేయలేరు. భార్య మాట వినే కొడుకుకి తాగుబోతు అయిన వాడికి మీ ఆస్తి వివరాలు చెప్పకండి. మీరు దాచుకున్న డబ్బు, నగల విషయాల్లో కానీ మీరు కాస్త గోప్యత వహించండి. ఎందుకంటే అత్యాశ గలవాడు ముందుగానే తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడు. ఆహారం ఎక్కువగా తినకండి. ఇప్పటి వరకు మీరు ఎలా తిన్నా పర్వాలేదు, కానీ ఇప్పటి నుండి ఆహారాన్ని మీరు తగ్గించుకోవాలి.
ఎక్కువగా తింటే కొంతమంది కోడళ్ళు తిండి పెట్టడానికి ఇష్టపడరు. దానివల్ల మీరు ఆకలితో ఉండలేక బాధపడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకు మీరుగానే 60 ఏళ్ళు దాటుతున్నాయి అంటే ఆహార నియమాలను పాటిస్తూ కాస్త తగ్గించుకుంటూ వస్తే మీకు గూడా మంచిది. ఖర్చు గూడా తగ్గుతుంది. కొడుకులు, కూతుళ్ళు మిమ్మల్ని చూడరు అనే నమ్మకంతో ఉన్న వృద్ధులు వారి పేరు మీద దయచేసి ఇన్సూరెన్స్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఇలా తీసుకోవటం వల్ల భార్యాభర్త వీరిలో ఒకరు చనిపోయినా మిగిలిన వారికి కొన్ని రోజులు బ్రతకడానికి ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బు మీకు ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్నారు కదా అని కోడళ్ళు గాని, కొడుకుని గాని మీకు పని చెప్తారు. ఎందుకంటే మీరు సంపాదించేటప్పుడు మీ మాటకు ఉన్న విలువ మీరు సంపాదించలేని స్థాయికొచ్చినప్పుడు ఉండదు. ఇలా మీరు కనుక పదే పదే పనులు వాళ్ళకి చెప్తే వాళ్ళు చిరాకు పడతారు. కొంతమంది వృద్ధులు కొడుకు, కూతురిపై అతి ప్రేమతో తమకున్న ఆస్తి మొత్తాన్ని ముందుగానే రాసిస్తారు. ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తి ముందుగా ఎప్పుడు కూడా రాయకండి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేసే మహనీయులు ఈ కాలంలో చాలా తక్కువండి. అందుకే ఈ రోజుల్లో మనకి వృద్ధాశ్రమాలు గూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇంట్లో పిల్లలుంటే వారిని స్కూలుకి తీసుకువెళ్ళడం లాంటి చిన్న చిన్న పనులు చేసే ప్రయత్నం చేయండి. ఇది మీకు బయటకు వెళ్ళడానికే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామంగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో సహాయం చేసినట్లుగా కూడా ఉంటుంది. దేవుణ్ణి పూజించటం అలవాటు చేసుకోండి. ఈ వయసులో మీకు మనశ్శాంతి చాలా అవసరం. పిల్లల మీద అలిగి బంధువుల ఇంటికి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ మీకు గౌరవం దక్కకపోగా అవమానం కూడా జరుగుతుంది. కొంతమంది కోడలతో పరాచకాలు ఆడుతూ ఉంటారు. హాస్యం చేస్తూ ఉంటారు. ఇది మీ వయసుకి తగదు అని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఉన్న ఆస్తిలో సగం డబ్బును మీ వృద్ధాప్యంలో ఉపయోగించుకోవటానికే దాచుకోండి. లేదంటే వృద్ధాప్యం అత్యంత ప్రమాదకరంగా నరకంగా మారిపోతుంది. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిని సమానంగా పంచరు. ఇది బిడ్డల మధ్య గొడవలతో పాటు హానికరమైన పరిస్థితులకు తీసుకువెళ్తుంది. సో, ఈ 11 విషయాలు గనక మీరు పాటిస్తే మీ వృద్ధాప్య జీవితం చాలా హాయిగా, ప్రశాంతంగా కొనసాగుతుంది. మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్